డైలీ టేస్ట్ ది డైలీ. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపర్ ఆఫర్ ఇచ్చిందా? త్వరలోనే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారా? త్వరలోనే కేబినెట్లో భారీగా మార్పులు చేర్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరో 2 ఎమ్మెల్యేలను కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై మరోసారి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయా? తెలంగాణలో కేబినెట్ విస్తరణ త్వరలోనే జరుగుతుందని ప్రచారం సాగుతోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం కేబినెట్లో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 పోస్టుల్లో ఒక పదవి రెడ్డి, మరో పోస్టు బీసీ సామాజిక వర్గం నేతకు ఇస్తారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార పార్టీ సత్తా చాటడంతో మరోసారి మంత్రివర్గ విస్తరణ చేస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మునుగోడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. తన నియోజకవర్గంలో కొత్త సర్పంచ్ల అభినందన కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి పదవి విషయంపై రాజగోపాల్ రెడ్డి మళ్లీ హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి పదవి కోసం ఇన్నాళ్లు ఓపిక పట్టానని, త్వరలోనే తనకు మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన సేవలను గుర్తించిన కాంగ్రెస్ హైకమాండ్ కేబినెట్లోకి తీసుకోబోతుందని ప్రకటించారు. పదవులతో సంబంధం లేకుండా నియోజకవర్గం అభివృద్ధికి తాను నిరంతరం పాటుపడతానని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా మంత్రి పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ పై రాజగోపాల్ రెడ్డి తెగ ఒత్తిడి చేస్తున్నారు. కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని, హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలోనే వస్తుంది మంత్రి పదవి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతుంది. కానీ ఆయనకు మంత్రి పదవి మాత్రం దక్కడం లేదు. ఇటీవల జరిగిన విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశపడ్డారు. అయితే అధిష్టానం ఆ సమయంలో సామాజిక సమీకరణ దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. వివేక్ వెంకటస్వామి, బాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రులుగా అవకాశం కల్పించింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చింది. తనకు పదవి రాకపోవడంతో రాజగోపాల్ రెడ్డి మరింత నారాజ్ అయ్యారు. అయితే రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కాస్త సానుకూలత ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి సోదరుడు మంత్రి కోమటిరెడ్డి సేవలను పార్టీ కోసం వినియోగించుకుని ఆయన స్థానంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ ఉందని టాక్. మరోవైపు త్వరలోనే కాంగ్రెస్ కేబినెట్ లో భారీగా మార్పులు ఉండే అవకాశం ఉంది. మంత్రుల్లో కొందరిని తప్పిస్తారని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. దాంతో ఆ మంత్రుల్ని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారట. ఇటీవల ఢిల్లీ పర్యటనలోనూ టీపీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణ, కేబినెట్ లో మార్పులపై క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు సహజమే అన్నారు. దాంతో ఎవరెవరిని తప్పిస్తారు, వారి స్థానంలో కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో లాబింగ్ చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరిపారని సమాచారం. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఇంత నమ్మకంగా చెబుతున్నారని అంటున్నారు. అయితే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ తో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా సందడి నెలకొంది. మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి ఇంత బహిరంగంగా ప్రకటన చేయడం వెనుక అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తంగా రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంపై చేసిన కామెంట్స్ మరికొందరు నేతల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయని ప్రచారం సాగుతుంది.